కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల పివి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ అంటూ పలు వార్తా కథనాలు రావడం, స్వయంగా కేసీఆరే తన కార్యకర్తలతో ఏ క్షణంలోనైనా తనను అరెస్ట్ చేయొచ్చంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి కాస్త ఘాటుగా స్పందించడం జరిగింది. కేసీఆర్ని కాళేశ్వరం అవినీతి అంటూ అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జలశక్తి వనరు అని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అని, ప్రజా ప్రతీకారాలతో కేసీఆర్ని అరెస్ట్ చేసి కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి మనసులో కూడా కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని భావిస్తున్నారు. అందులో భాగంగానే సీనియర్ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందన పట్ల కాస్త ఆసక్తి నెలకొంది.